అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. పూర్తిగా ఈ రోజు నుంచి మొదలై 13 వరకు కూడా మార్చి 13 వరకు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోనే ఎన్ఎస్పి స్కూల్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకి చేరుకున్నారు విద్యార్థులంతా కూడా. వాళ్ళ తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకి ఆ విద్యార్థులను తోడుకొని వస్తున్నారు. పూర్తిగా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎటువంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయండి అంటూ కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఇక్కడ కనబడుతోంది. పూర్తిగా ఇక్కడ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తంగా కలిపి కూడా 36,578 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పూర్తిగా ఖమ్మం జిల్లాలో 70 కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రథమ సంవత్సరం 18,480 మంది విద్యార్థులు ఉండగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,097 మంది అయితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అయితే ఉన్నారు. పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పూర్తిగా తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిళ్లకు గురవ్వకుండా కూడా ఇక్కడ పూర్తిగా ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిళ్లకు గురి లేకుండా పరీక్షలు రాయండి అంటూ కూడా ఇక్కడ బోర్డు అయితే పూర్తిగా ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పడేసిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ కనబడుతూ ఉంది. మొత్తంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అంటే ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎగ్జామ్ జరుగుతాయి. అలాగే రేపటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు కూడా జరుగుతాయి. సో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. అలాగే నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటూ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హైపర్ కమిటీ, హెచ్సిపి, అలాగే ఎగ్జామినేషన్ కమిటీ, డీసీ లేక ఫ్లయింగ్ స్క్వాడ్లు బృందాలు 10 మందితో సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా నియమించారు. ఇక ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, 7 కస్టోడియన్ అధికారులు సైతం నియమించినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో కానీ పరీక్ష రాయడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని ఇప్పటికే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అధికారులకు సూచనలు చేశారు. ఇకపోతే గత సంవత్సరం జరిగిన పరీక్షా ఫలితాల లీకేజీలు ఇప్పటికే మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్లో అయితే పూర్తిగా ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను పూర్తిగా భద్రపరిచారు. పరీక్ష జరిగే రోజు ముందు బందోబస్తు నడుమ అధికారులు కేంద్రానికి తీసుకువెళ్తారు. కాగా పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలతో పాటు మోడల్ స్కూల్లోనే కాక 4 ప్రభుత్వ హై స్కూళ్ళు, 2 ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పూర్తిగా ఏర్పడేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఈసారి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రవేశపెట్టారు. విద్యార్థులు టీఎస్బిఈ సర్వీస్ యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై సిటిజన్ అనే ఆప్షన్ వద్ద హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే పరీక్షా కేంద్ర వివరాలు మ్యాప్ను చూపిస్తుంది. తద్వారా పరీక్షా కేంద్రాన్ని సులువుగా గుర్తించడమే కాకుండా తొందరగా చేరుకునే వెసులుబాటు కూడా ఉంటుందని ఇప్పటికే ఇంటర్మీడియట్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రైవేట్ కళాశాలల బాధ్యులు హాల్ టికెట్లు ఇవ్వని ఎడల వెబ్సైట్ నుంచి కూడా పూర్తిగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ జరిగే సెంటర్ వద్ద పూర్తిగా 144 సెక్షన్ అయితే పూర్తిగా అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం నడుమ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులంతా కూడా పూర్తిగా శ్రమ చేశారు. ఇప్పటికే విద్యార్థులంతా కూడా వారి హాల్ టికెట్ నెంబర్స్ ఏ రూమ్లో ఉన్నాయని చూసుకొని వారి ఎగ్జామ్ రూమ్కి కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి మొదలైనని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురవ్వకుండా పరీక్షలు ప్రశాంతమైన పద్ధతిలో రాసుకునే విధంగా ఈసారి వెసులుబాటు కల్పించినట్టు కూడా పూర్తిగా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా విద్యార్థులు ఇంకా వస్తూనే ఉన్నారు. పూర్తిగా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు కూడా చూసుకొని ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్న పరిస్థితి పూర్తిగా ఇక్కడ కనబడుతుంది. సో గతంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. సో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు అయితే జరుగుతాయి. సో 1521 ఎగ్జామ్ సెంటర్ అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా కూడా ప్రకటనలో పూర్తిగా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. సో 27,900 మంది ఇన్విజిలేటర్ విధుల్లో పాల్గొంటారని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకైతే పూర్తిగా హాజరవుతున్నారు. 4,78,000
718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా పూర్తిగా 5,02,260 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే పూర్తిగా ఈ పరీక్షలకైతే హాజరవుతున్నారు. సో ఇక పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయంతో ఎగ్జామ్ నిర్వహణకు అధికారులు పూర్తిగా ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. సో 9 గంటల తర్వాత పరీక్షా హాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పేసి కూడా 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిమిషం ఆలస్యమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించే ఆ ఛాన్సే లేదు. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా సరైన అంటే సకాలంలో ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని అయితే పూర్తిగా ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా చూసుకోవచ్చు మన సెంటర్లో మొత్తంగా విజువల్స్ చూస్తున్నాం. సో మన దగ్గర కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో ఏ విధంగా ఉంది వాళ్ళ పిల్లలు మానసిక ఒత్తిడికి గురైన నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పిల్లలకి గైడ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎగ్జామ్ ఎవరు రాస్తున్నారు ఇక్కడ? మా పాప మీ పాప రాస్తుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్. సో మీ పాప అంటే ఇక్కడ చూసాము మానసిక ఒత్తిడికి పిల్లలు గురి కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలంటే కూడా అధికారులు కూడా మొత్తంగా ఎలాంటి మానసిక ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు పరీక్షలు రాసుకోవాలని చెప్పేశారు. మీ పిల్లలు మీరు ఎలా గైడ్ చేసి పంపించారు సార్? మంచిగా రాస్తుంది సార్, పాప ధైర్యంగా రాస్తుంది, ఎలాంటి భయం లేకుండా. ఇక్కడ కూడా మంచిగానే ఉంది, ఈ కన్వెంట్ కూడా మంచిగానే ఉంది, బయట అవుట్కట్స్ పోవడానికి కూడా దారి లేకుండా వెళ్ళడానికి మంచిగానే ఉంది సార్. సో సార్ చెప్పండి, మీరు ఎవరు తీసుకుని వచ్చారు? మా బామ్మదండి. ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏ విధంగా గైడ్ చేశారు మీ బామ్మడిని? అబ్బాయి ఫస్ట్ నుంచి హాస్టల్ రెసిడెన్స్ కాలేజీ ఇక్కడ పడదంటే ఒక మీరు అన్నట్లు ధైర్యం చెప్పడానికి ఫస్ట్ రోజు అని వచ్చి చెప్పినాం, ఆల్ ది బెస్ట్ చెప్పి మంచిగానే ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్. కానీ థ్యాంక్ యూ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. సో చూసారు పూర్తిగా ఏర్పాట్లు కూడా అన్ని స్కూళ్ళల్లో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు ఎక్కడ కూడా ఆ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మాత్రం. సో మొత్తంగా ఆ ప్రశాంత వాతావరణం నడుమ ఎగ్జామ్స్ నడవాలని చెప్పేసి అధికారులు పటిష్ట బందోబస్తును అయితే చేపట్టారు. సో ఏదేమైనా మరికొద్ది నిమిషాల్లో ఆ ఇంటర్ ప్రథమ పరీక్ష ఆ క్వశ్చన్ పేపర్లు కూడా విద్యార్థుల చేతికి చేరబోతున్నాయి. మరి చూడాలి ఎంతమంది విద్యార్థులు వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మరీ ముఖ్యంగా నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఆ లోపలికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇంటర్ పరీక్షలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యాయి. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.